ప్రకాశం జిల్లాలో కరణం బలరాం గొట్టిపాటి వర్గీయుల మధ్య గొడవకు సంబంధించిన ఘర్షణకు సంబంధించిన మరికొంత సమాచారం మా ప్రతినిధి సౌరి అందిస్తారు. సౌరి, ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అలాగే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? శిరీష, కరణం వర్గం అదేవిధంగా గొట్టిపాటి వర్గం, ఈ వర్గాలు రెండు ఎప్పుడు ఎక్కడ ఎదురు పడినా కానీ పరిస్థితి ఉధృతంగా మారే పరిస్థితి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవాలనే అనే ఆలోచనలోనే ఉంటారు ఈ వర్గీయులు. అయితే ఈ రోజు కూడా అదే జరిగింది. ఈ రోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నిక కొరకు చెప్పేసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఒంగోలులోని A1 కన్వర్షన్ హాల్లో. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఇన్ఛార్జీలు, పరిశీలకులు అందరూ హాజరయ్యారు. అయితే ఈ సమావేశం మొదలు కావడానికి ముందే బలరాం వర్గీయులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభ సమయంలో గొట్టిపాటి తన వర్గీయులతో పాటు ఆ సమావేశ మందిరంలోకి హాజరవుతూ ఉన్న సమయంలో ఈ కరణం బలరాం వర్గీయులు ఒక్కసారిగా గొట్టిపాటి దాడి చేసే ప్రయత్నం చేసి మీరు గత 4 రోజుల క్రితం వేమవరంలో మా కార్యకర్తలను అత్యంత దారుణంగా హత్య చేయించేసి మళ్ళీ ఈ రోజున ఏ విధంగా మీరు ఈ సమావేశానికి హాజరవుతున్నారని చెప్పేసి అతని మీదకి దాడి చేసే ప్రయత్నం చేస్తే వెంటనే స్పందించిన పోలీసులు, అదేవిధంగా ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పరిస్థితిని సర్దుమణించి ఇద్దరికి సర్ది చెప్పేసి కరణం వర్గీయులను లోపల తీసుకెళ్లిపోయి తనని గొట్టిపాటి రవిని బయటకు పంపించేసిన పరిస్థితి ఏర్పడింది పోలీసులు ఇదంతా పరిస్థితిని సర్దుమనడానికి. అయితే ప్రస్తుతం ఈ సమావేశం కూడా నిలిచిపోయిందని చెప్పవచ్చును. సమావేశము లేకుండా డైరెక్ట్ గా అధ్యక్ష పదవిని ఎన్నికను అనౌన్స్ చేయడమే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఆలోచన ప్రకారం లేకుంటే సమీకరణ ప్రకారం మళ్ళీ దామచర్ల జనార్దనకే అధ్యక్ష పదవిని రెన్యూవల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి పార్టీ వర్గీయులు, అదేవిధంగా సీనియర్లు, రాజకీయ విశ్లేషణలు భావిస్తున్నారు. మొత్తానికి మొన్న వేమవరంలో జరిగిన జంట హత్యల్ని కరణం వర్గీయులు చనిపోవడం, ఈ గొట్టిపాటి వర్గీయులే ఈ హత్యను చేశారని చెప్పేసి బలరాం వర్గీయులు దీన్ని పూర్తిగా విశ్వసించడంతో గొట్టిపాటి కనపడంలోనే గొట్టిపాటి మీదకి దాడి చేసే ప్రయత్నం చేశారు కరణం వర్గీయులు. ఈ అధ్యక్ష ఎన్నిక కూడా ఈ రోజు ప్రస్తుతానికి వాయిదా పడిందని చెప్పవచ్చును, నిలిచిపోయింది. ఇక డైరెక్ట్ గా అధ్యక్ష ఎవరు అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ అధ్యక్షుడు కూడా మళ్ళీ మూడోసారి దామచర్ల జనార్దన అధ్యక్ష ఎన్నిక అవుతారని చెప్పి భావిస్తున్నారు. అయితే సౌరి, ఒకే పార్టీకి చెందిన ఈ తెలుగు తమ్ముళ్ళు ఈ కుమ్ములాట పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతాలు ఇస్తుందని భావించవచ్చు? ఇదే ఇక్కడ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ 2-3 వర్గాలు మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఈ వర్గాలు మాత్రం బయటికి కనపడవు. నిన్న మొన్నటి వరకు ఉన్న రాజకీయ ప్రకారం ఈ వర్గాలు ఉండేవి కానీ బయటికి కనపడేవి కాదు. ఇప్పుడు ఎప్పుడైతే గొట్టిపాటి రవి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడో గత 3 దశాబ్దాలుగా గొట్టిపాటి వర్సెస్ కరణం బలరాం వర్గీయుల మధ్య ఎప్పుడు హత్యలు జరుగుతూనే ఉన్నాయి, గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడైతే ఇతను గొట్టిపాటి రవి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడో ఇక తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు డైరెక్ట్ గా నువ్వా నేనా అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ ఇయర్ మినీ మహానాడు జరిగేటప్పుడు కూడా కరణం బలరాం వర్గీయులు, గొట్టిపాటి వర్గీయులు ఇద్దరు గొడవ జరగడంతో ఆ మినీ మహానాడు కూడా నిలిచిపోయిన పరిస్థితి, మొత్తం గందరగోళమైన పరిస్థితి. భారీగా పోలీసులు మోహరించి ఏదో తూచుమంత్రంగా దాన్ని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇయర్ కూడా అట్లానే జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రతి నియోజకవర్గంలోనూ 2 గ్రూపులు ఉన్నాయి. కొన్ని గ్రూపులు బయటపడుతున్నాయి, కొన్ని గ్రూపులు బయటపడట్లేదు. జిల్లా వ్యాప్తంగా ఎవరైనా అడిగినా కానీ మొట్టమొదట చెప్పేది కరణం వర్గం, తర్వాత దామచర్ల వర్గం, తర్వాత గొట్టిపాటి వర్గం. ఇప్పుడు పశ్చిమ ప్రాంతంలో చూసుకుంటే పశ్చిమ ప్రాంతంలో కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అక్కడ 2 గ్రూపులుగా విడిపోయినాయి. ప్రతి నియోజకవర్గంలోనూ 2 గ్రూపులు కానీ అసలు రేపటి రోజున ఎన్నికల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ 2 గ్రూపులు కలిసి పనిచేస్తాయా, ప్రతి నియోజకవర్గంలో ఉన్న 2 గ్రూపులు కలిసి పనిచేస్తాయా, లేకుంటే ఏ విధంగా పనిచేస్తాయి, ఈ గ్రూపుల్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకుగా మలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచించే పరిస్థితి. అయితే పార్టీ అధ్యక్షులు కానీ లేకుంటే సమన్వయకర్తలు కానీ లేకుంటే ఇన్ఛార్జీలు కానీ ఈ గ్రూపులను లేకుండా అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అధ్యక్షుడి ముందు అందరూ చెప్తానే ఉన్నారు, మేము పార్టీ కొరకే పనిచేస్తాము, పార్టీ ప్రయోజనాల కొరకే పనిచేస్తాం, కార్యకర్తల కొరకే పనిచేస్తాం అని చెప్పేసి నాయకులు చెప్తానే ఉన్నారు. కానీ ఎదురుపడినప్పుడు మట్టికి వీళ్ళు డైరెక్ట్ గా దాడులు చేసుకునే పరిస్థితి, హత్యలు చేసుకునే పరిస్థితి, తిట్టుకునే పరిస్థితి. మరి కార్యకర్తలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు, రేపటి ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారు ఏంటన్నది తెలియని పరిస్థితి. ప్రకాశం జిల్లాలో అయితే మటుకు తెలుగుదేశం పార్టీలో ప్రతి నియోజకవర్గంలోనూ 2 గ్రూపులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం ఈ 3 గ్రూపులు మెయింటైన్ అవుతున్నాయి. నిన్న కాక మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒక మంత్రి పదవి వచ్చింది. రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి పశ్చిమ ప్రాంతంలో ఉన్న రెడ్డుల్ని కానీ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్లు కానీ ఇతను కొంత మేనేజ్ చేయగలడు, ఇతనికి
సీనియర్ ఒక 5 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఉన్నాడు, సీనియర్ పొలిటీషియన్, ఇతనికి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అందరూ ఊహించారు. అతను కూడా ఊహించాడు, బయటికి ఎక్కడో చెప్పలేదు కానీ తన సొంత మనసుకు చెప్పుకున్నాడు. లాస్ట్కి ఎప్పుడైతే అతనికి మంత్రి పదవి ఇవ్వలేదో అతను కూడా కొంత అలక వహించున్నాడు. పార్టీ కార్యక్రమాలకు నామమాత్రంగా హాజరవుతున్నాడు కానీ సొంత కార్యక్రమాలకు మటుకు పూర్తిగా హాజరవుతున్నాడు, ప్రజలకు విస్తృతంగా వెళ్తున్నాడు. అంటే అతను సొంత ప్రయోజనాన్ని, సొంత క్యాడర్ని డెవలప్ చేసుకుంటున్నాడు కానీ పార్టీకి అతను దూరంగా ఉండాలని ఒక ముభావంగా ఉంటున్నాడు. అతను కూడా ఒక వర్గం మెయింటైన్ అవుతుందని చెప్పవచ్చును. ఇక సీనియర్ దృష్టికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కరణంది ఒక వర్గం ఉంది, కరణం బలరామది ఒక వర్గం, అది ఎప్పటి నుంచి మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ ఒక వర్గం ఉంది, అది ఎప్పటి నుంచి మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒక వర్గం మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు గొట్టుపాటిరావు ఒక వర్గం మెయింటైన్ అవుతుంది. ఇక అటు పశ్చిమ ప్రాంతంలో చూసుకుంటే అన్నారాంబాబు కూడా ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తా ఉన్నాడు తన నియోజకవర్గంలో. పంతనోత్తలపాడులో రెండు ఉన్నాయి, అదేవిధంగా చీరాలలో 2 ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ 2 గ్రూపులు మెయింటైన్ అవుతాయి. ఈ గ్రూపులు కలిసి పనిచేస్తాయా లేదన్నది కూడా కొంత అనుమానం వేస్తుంది శిరీష. అయితే సౌరి, ఇక్కడ కరణం బలరాం అలాగే గొట్టిపాటి వర్గీయుల మధ్య ఈ గొడవకు సంబంధించి మనతో రవికుమార్ మాట్లాడారు. ఆయన అభిప్రాయం మనం విన్నాము, ఈ గందరగోళానికి కారణం ఏంటని. మరి కరణం బలరాం అభిప్రాయం ఏంటి, ఆయన ఏమంటున్నారు ఈ ఘర్షణకు సంబంధించి? కరణం బలరాం ఒకటే చెప్తాడు, నిద్రలో లేక అడిగినా కానీ తెలుగుదేశం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ దత్తపుత్రుడిని నేను. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మొత్తం ఓడిపోయినప్పుడు, తెలుగుదేశం పార్టీకి క్యాడర్ లేనప్పుడు, తెలుగుదేశం పార్టీకి అండలేనప్పుడు, తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవనప్పుడు నేను పార్టీని భుజాన వేసుకొని నడిపించాను. ఒంటి చేత్తో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నడిపించింది ఒక కరణం బలరాం మాత్రమే, అది నేనే అని చెప్పేసి కరణం బలరాం తను ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నడిపించేది నేనే, ఈ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు నేనే అని చెప్తాడు. పార్టీ ప్రయోజనాల కొరకు నేను ఏమైనా చేస్తాను, నన్ను నమ్మిన వాళ్ళ కొరకు నేను ఏమైనా చేస్తాను, నా కార్యకర్తలను నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, నన్ను నమ్మిన నా వెంట నడిచే వాళ్ళ కొరకు నేను మాట్లాడాల్సిన పని ఉంది. ఈ విషయాన్ని నా అనుచరులని ఇద్దరిని హత్య చేసిన విషయం నేను డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు తోటి తెలుసుకుంటానని కూడా తన సన్నిహితులతోటి మొన్న చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అంటే అతను తన అనుచరుల కొరకు కానీ లేకపోతే తను నమ్మిన సిద్ధాంతం కొరకు కానీ తను వేసే ప్రతి ఒక్క అడుగు నేను అనుకున్నట్లే జరగాలని చెప్పేసి అతను ఎప్పుడు ఉంటాడు. కరణం బలరాము ప్రకాశం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ పొలిటీషియన్. అదేవిధంగా అతనికి ప్రకాశం జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ప్రతి మండలంలోనూ కరణం బలరాం అభిమానులు ఉంటారు. అతని కొరకు పనిచేసే వర్గం ఒకటి ఉంటుంది. దానికి కారణం అతను ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకోవడంతో పార్టీ అందుకనే నేను పార్టీ ప్రయోజనాల కొరకే పనిచేస్తున్నాను. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీలోకి ప్రయోజనాల కొరకు, మంత్రి పదవుల కొరకు, లేకుంటే ఆస్తులు కాపాడుకోవడానికి కొరకు వచ్చిన వాళ్ళ కొరకు నేను పనిచేయాల్సిన లేదు. నా పార్టీని నేను ఎలా నడిపించుకోవాలో తెలుసు. పార్టీకి అసలు ఏమీ గెలవనప్పుడు కూడా నేను సింగిల్ గా గెలుచుకున్నాను. ఇక్కడ పార్టీని కాపాడాను. నేను పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా పార్టీ ప్రయోజనాలు కాపాడటానికే నేను పనిచేస్తున్నా అని చెప్పేసి కరణం బలరాం చెప్తాడు శిరీష. రైట్, థ్యాంక్ యూ శౌరి. కరణం బలరాం వర్గీయులు ముందుగా కన్వెన్షన్ హాల్కు వచ్చారు. ఆ తర్వాత గొట్టిపాటి వర్గీయులు హాల్లోకి వచ్చారు. దీంతో వెంటనే బలరాం వర్గీయులు గొట్టిపాటి వర్గంపైకి దాడికి దిగారు. వేమవరంలో మా వాళ్లను చంపి సమావేశానికి ఎలా హాజరవుతారు అంటూ కరణం వర్గీయులు రెచ్చిపోయారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు కూడా ప్రతిగా దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గొట్టిపాటి అండ్ టీంను అక్కడి నుంచి పంపించారు. అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలంటున్నారు జనార్దన్. 3 సార్లు ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి ఇవ్వని కారణంగా అవకాశం ఇవ్వాలంటున్న గొట్టిపాటి జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అయితే అధిష్టానం మనసులో మాత్రం జనార్దన్ పేరు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ జిల్లాల అధ్యక్షుల ఎంపిక పూర్తయినట్టు తెలుస్తోంది. సాయంత్రం లేదంటే రేపు సీఎం చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.